హాయ్ అండి అందరికీ. నేను మిల్లెట్స్ దోశ ఎలా చేయాలో చూపిస్తున్నా. హెల్త్కి చాలా మంచిదండి మిల్లెట్స్ దోశ. దీంట్లో అస్సలు నేను రైస్ వాడట్లేను. ఓన్లీ మిల్లెట్స్, రాగులు, మినప్పప్పు, మెంతులు 1/2 టీ స్పూన్ తీసుకుంటున్నాం. ఈ విధంగా చేసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి. ఒక్కసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా నేను 1 కప్పు కొర్రలు తీసుకుంటున్నాండి. ఈ రాగులు, కొర్రలు, సామలు, అరికలు ఇవన్నీ ఉంటాయి కదండి. దాంట్లో ఏదన్నా ఒక్క ఐటెం తీసుకొని ఏదన్నా చేసుకోవచ్చండి. ఇందులో నేను 1 కప్పు కొర్రలు తీసుకున్నా, 1/2 కప్పు రాగులు తీసుకుంటున్నా, 1/2 కప్పు మినపప్పు తీసుకున్నా, 1/2 టీ స్పూన్ మెంతులు తీసుకుంటున్నాండి. 1 కప్పు అటుకులు తీసుకున్న, పోహా. ఇవన్నీ కలిపి పోహా అప్పుడే వేసుకోవద్దండి, వీటితో పాటే మిక్సీకి వేసుకుంటాం అన్నప్పుడు ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకోవాలి. ముందు ఇవి మిల్లెట్స్, రాగులు, మినపప్పు, మెంతులు ఉన్నాయి కదా, వీటిని నీట్గా కడిగేసుకోవాలి. కొర్రలు చాలా మంచి అండి హెల్త్కి, కాబట్టి అప్పుడప్పుడు ట్రై చేయాలి. ఈ విధంగా చేసుకోవాలి. వీక్లీ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ చేసుకోవాలండి. చాలా మంచిది హెల్త్కు. ఈ విధంగా నానబెట్టుకోవాలి. 6 to 7 అవర్స్ నానబెట్టుకుంటున్నానండి నేను. నానబెట్టుకున్నాక నైట్ మిక్సీకి వేసుకొని పెట్టుకుంటున్నా. 10 మినిట్స్ అయితే మిక్సీకి వేసుకుంటాం అన్నప్పుడు నేను పోహ నానబెట్టుకున్నా. మిక్సీకి చాలా మెత్తగా వేసుకోవాలండి. మంచిగా నానిపోయినాయి. 6 to 7 అవర్స్ నానబెట్టుకోవాలి. అటుకులు 10 మినిట్స్ నానబెట్టుకున్నా. ఈ అటుకులను కూడా వీటితో పాటే వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చాలా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి. అయితే దోశలు మంచిగా వస్తాయండి, చాలా మంచిది. ఇందులో అస్సలు నేను రైస్ వాడట్లేనండి. అస్సలు రైస్ వాడట్లేను. ఆల్రెడీ మనం పోహ అంటే రైసే కదా, కాబట్టి ఆల్రెడీ మన కార్బోహైడ్రేట్స్ కూడా కొంచెం ఉంటాయి, కాబట్టి ఎక్కువ అసలు రైస్ వాడుకోవద్దు. ఈ విధంగా మెత్తగా మిక్సీకి వేసుకున్నాక మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం అంతా ఒకే విధంగా నీట్గా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మంచిగా మార్నింగ్ వరకు మంచిగా పులిసిపోతుందండి. ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి బాగా. ఇది అలాగే నైట్ అంతా నానబెట్టుకోవాలి. మార్నింగ్ చూసేసరికి ఇలా అయిపోయిందండి. ఎంత మంచి పులిసింది చూడండి. ఈ విధంగా అవుతుంది. రాగులు వేసుకున్నాం కదా, అందుకని కలర్ ఈ విధంగా అయింది. ఐరన్, కాల్షియం చాలా ఉంటుందండి రాగులలో. కాల్షియం కంటెంట్, ఐరన్ కంటెంట్, కాబట్టి రాగులు ఈ కొర్రలతోని అప్పుడప్పుడు చేసుకోవాలండి. ఈ విధంగా వేడెక్కాక ఇక మనం కొద్దిగా వేసుకోవాలి. కొంచెం వేడెక్కనివ్వాలండి. వేడెక్కకపోతే దోశ సరిగా రాదు. ఇలా వేడెక్కాక వేసుకున్న తర్వాత కొద్దిగా పైన మనం ఆయిల్ అన్న గీ అన్న వేసుకోవాలి. అసలు ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయండి. నేను కొద్దిగా గీ వేసుకుంటున్నా. నెయ్యి వేసుకోవడం వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇష్టం ఆయిల్ అయినా కూడా మనం వంటలకు వాడుకునే ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు. కొద్దిగా కాలాక ఇలా తీసేసుకోవాలి. అంతే అండి, చాలా మంచిగా వస్తాయండి దోశలు కూడా, చాలా బాగుంటాయి. మిల్లెట్స్ దోశ హెల్త్కి చాలా మంచిది, కాబట్టి ట్రై చేయాలి అప్పుడప్పుడు. మిల్లెట్స్ కొంచెం రేట్ ఎక్కువ అయినా హెల్త్కి చాలా మంచి. రైస్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికే చూడాలి.
ఈ విధంగా మంచిగా పొంగుతాయండి, చాలా మంచిగా స్మూత్గా సాఫ్ట్గా వస్తాయి. కాబట్టి మిల్లెట్స్ దోశను ట్రై చేస్తుండాలి. అప్పుడప్పుడు వీక్లీ 2-3 టైమ్స్ అయినా తీసుకోవాలండి, హెల్త్కి చాలా మంచిది. ఈ విధంగా హాట్ బాక్స్లో పెట్టుకొని మేము అప్పటికప్పుడే తింటాము. కాకపోతే ఇంకా మా ఆడపడుచు వాళ్ళందరూ వచ్చేసరికని అప్పటి వరకు హాట్ బాక్స్లో పెడతా. ఈ విధంగా వేసుకోవాలి, చాలా మంచిది, అంటే చాలా మంచిది. మ్యాక్సిమం రైస్ అవాయిడ్ చేయడానికే చూడాలి. కొర్రలు, సామలు, అరికలు ఇవి ఇందులో కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి వీటితోనే వేసుకోవడానికి ట్రై చేయాలి. నార్మల్ దోశల లాగానండి, చాలా స్మూత్గా వస్తాయి, చాలా మంచిది. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చేసుకున్న తర్వాత కామెంట్ చేయండి ఇట్లా మీకు ఎలా వచ్చాయో. చాలానే అవుతాయండి, ఒక 15 దోశల వరకు అవుతాయి. కాబట్టి 1 కప్ తీసుకొని చేసుకోవచ్చు, ఏం ఇబ్బంది కాదు. కాబట్టి ఈ విధంగా రైస్ దోశలే కాకుండా డిఫరెంట్గా ఇలా చేసుకోండి, హెల్త్కి కూడా చాలా మంచివి. నేను ఈ విధంగా వీక్లీ 3 టైమ్స్ వేస్తాను అండి మిల్లెట్స్ దోశలు. కొంచెం రైస్ అవే తక్కువ చేసినవి ఏవైతే చేయగలుగుతామో అలాంటివే ట్రై చేస్తుంటా. ఆల్రెడీ ఇందులో మనం కొంచెం పోహా వేసుకున్నాము, అది రైస్ లాగానే. కొంచెం సాఫ్ట్ అవ్వడం కోసం మనం ఆ పోహా వాడుకుంటాము. పోహా వేసుకోవడం వల్ల కొంచెం గట్టిగా అవ్వకుండా సాఫ్ట్ అవుతాయండి దోశలు, కాబట్టి పోహా వాడిన. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.